దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగుననే ఆశీర్వాదములు, మేలులు కలుగును కాక. ఈ దిన దేవుని వాక్యము, ఈ దిన దేవుని మాట. కీర్తన గ్రంథము 71వ కీర్తన 17వ వాక్య భాగం. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, అంతవరకు నీ ఆశ్చర్యములు నేను తెలుపుతూనే వచ్చి తిని. మొదటి మాట గమనిస్తే, బాల్యం నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చితివి. మనలో చాలామందికి ఈ అనుభవం ఉంది, బాల్యం నుండి సండే స్కూల్ అనుభవం ఉంది. కానీ ఆ బాల్యం నుంచి మనము విన్న మాటలు, దేవుని గురించిన తెలుసుకున్న విషయాలు ఏవి కూడా మనం పెద్ద అయ్యేటప్పటికీ మనము వాటిలో మనం స్థిరంగా ఉండలేము. ఇక్కడ దావీదు గారు బాల్యము నుండి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను వినుచూనే ఉన్నాడు. అలాగనే కొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం గమనిస్తే, అక్కడ ఒక వాక్యం గమనిస్తే ఒక మాట ఏముందంటే 14-15 వాక్యాలు 2 కలిపి రాయబడ్డాయి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదు గనక అని రాయబడ్డది. అంటే రక్షణార్థమైన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము తిమోతి గారికి కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఇక్కడ తిమోతి గారు కూడా బాల్యం నుండి దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడే. పాత నిబంధన గ్రంథంలో బాల్యం నుండి దేవుడు అతనికి బోధించుతూనే ఉన్నాడు దావీదు గారికి. చిన్నప్పటి నుంచి వాక్యములో ఉంటే పెద్దవారైన తర్వాత మనం ఆ వాక్యములో నుంచి వైదొలిగి పోము అని సామెతల గ్రంథకర్త రాసిండు. ఆ మాట కూడా చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. కానీ దావీదు తొలగిపోయాడు. బాల్యం నుంచి బోధించబడుతున్నప్పటికీ దావీదు బత్షెబతో పాపం చేయడానికి సాహసించాడు. మరి సామెతల గ్రంథంలో ఉండే వాక్య భాగం ఎలా? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు వాడిని తొలగిపోడు. కన్ఫ్యూజ్ కాకండి, కంగారు పడకండి. ఇందులో ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే, తొలగిపోవడం అనేది మానవ సహజ లక్షణమైన బాల్యం నుండి దేవుని వాక్యము లేదా దేవుని చేత బోధించబడము, దేవుని వాక్యం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి దేవునికి కనెక్ట్ అవుతాము. బాల్యం నుంచి బోధించబడ్డ దావీదు గారు పాపం చేసినప్పటికీ తిరిగి దేవుని వైపు తిరగగలిగాడు. దేవుని సన్నిధిలో ఎంతో సిన్సియర్గా తన దోష పాపం విషయంలో పశ్చాత్తాపపడగలిగాడు. అదే సౌలు తన పాపాన్ని ఒప్పుకున్నాడే కానీ పశ్చాత్తాపముతో తన యొక్క పాపం విషయంలో దేవుని వైపు తిరిగినవాడు కాడు. అహాబు దేవుని మాటకు భయపడి తన వస్త్రములు మాత్రమే చింపుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఆకుల పడ్డాడే కానీ దావీదులాగా హృదయాన్ని చింపుకొని దేవుని వైపు తిరిగినవాడు కాడు. బాల్యం నుంచి మన పిల్లలకు దేవుని వాక్యం నేర్పిస్తే జరిగే సంఘటన ఏంటంటే, వాళ్ళు పెద్దగా అయ్యాక తప్పిపోరా అని కాదు, మనుషులం కనుక తప్పిపోవడానికి అవకాశాలు ఉంటాయి, కానీ మళ్ళీ దేవునితో రీకనెక్షన్ అవుతారు వాళ్ళు. ఎంత అద్భుతం! కనుక మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకోవడమే కాకుండా మన పిల్లల్ని కూడా అప్పగించి బాల్యం నుండి వారిని ప్రభు మార్గం నడిపించుటకు మనము సిద్ధపడదాం. అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన చక్కటి సమయము, సదుపాయం చెల్లిస్తూ విన్న మాటలు మా జీవితం నెరవేర్చమని, మీరే మహిమ పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి.